సార్ ఇప్పుడు ఈవీఎంల గురించి అంటే కూటమి ఈవీఎంల ద్వారానే గెలిచింది అనేసి అన్నారు. అంతకు ముందు కూడా వైసీపీ కూడా అలాగే గెలిచింది అనేసి అప్పుడు టీడీపీ వాళ్ళు కూడా ఆరోపించారు. కానీ ఇప్పుడు ఈ ఈవీఎంల ఇష్యూ సీరియస్ అవ్వబోతోంది అన్నట్టుగా కొంచెం వార్తలు వస్తున్నాయి. అలాగే ఇది మోడీకి అటు ఇటు కూటమికి మెడకు చుట్టుకోబోయే అవకాశం ఉంది అని కూడా మాట్లాడుతున్నారు కొంతమంది అనలిస్టులు. దీని గురించి మీరేమంటారు? యాక్చువల్గా నాకు నిన్నే ఒక చాలా మంచి మిత్రుడు అతను బ్యాంకర్, ఒకప్పుడు తెలుగుదేశం అంటే తెలుగుదేశం సింపథైజర్ కింద లెక్క, రాలేదు కానీ సీటు. అతను నాకు ఫుల్గా చెప్పే టైంలో నాకు ఎవరో వచ్చారు, తర్వాత చెప్తారు కానీ అతను చాలా లాజిక్గా చెప్తా ట్రై చేశాడు నాకు. నేను మీరు వచ్చినప్పుడు చెప్తారు కానీ నేను అన్నాను. బట్ నాకు అర్థమైంది ఏంటంటే ఆయనలాగా చాలా మందితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు తెలుగుదేశం అయినా కూడా మేబీ వాళ్ళు సీట్ రాని వాళ్ళు వాట్ ఎవర్ ఇట్ ఈస్ గ్రెడ్జ్తో కాదు, నిజంగానే ఇప్పుడు ఈవీఎంలు అనేది ఒక 80 to 90% కరెక్ట్ అనిపిస్తుంది. ఈవీఎం ఫ్రాడ్ ఏదో ఓటు వేసినప్పుడు అది కింద పడద్దట ఆ స్లిప్, దాని గురించి ఏదో డెఫినెట్గా జరిగింది ఇది. తర్వాత అయిపోయిన తర్వాత బాక్సులు పట్టుకెళ్లే ముందు ఏమేమి జరిగింది అంతా అక్కడ ఎలక్షన్ ఆఫీసర్ ఫ్రాడ్ జరిగింది, అతనే ఫేవర్ చేసాడు. అది ఎలా చేయించుకున్నారో, ఎన్ని కోట్లు ఇచ్చారు, ఎవరికి ఎన్ని కోట్లు ఇచ్చారు, ఎవరెవరు పంచుకున్నారు అనేది బయటకు వస్తుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చినా కూడా చేసే పరిస్థితి ఎందుకు ఉండదంటే కోర్టు వాళ్ళ చేతిలో ఉన్న చెప్పు ఎప్పుడును ఇంకా నో అనే వస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి వస్తే మోడీకి వచ్చినట్టు లెక్క, నువ్వు కూడా కొన్ని చోట అలాగే గెలిచావు అంటారు. ఇప్పుడు మోడీ అంటారు ప్రజలు. ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడిని కల్ప్రిట్ చేసి ఇక్కడ మీరు అలాగే గెలిచారు, మీరు పవన్ కళ్యాణ్ కలిసి, లేకపోతే క్వీన్ స్వీప్ ఎలాగ వస్తుంది, కొన్ని వార్డుల్లో ఒక ఓటు కూడా పడకుండా అలాగ ఉంటుంది. డెఫినెట్ గా ఈవీఎం ఫ్రాడ్ అనేది నిరూపించడానికి రెడీగా ఉన్నారు కొంతమంది, టెక్నికల్ గా రెడీగా ప్రిపేర్ అవుతున్నారు. అది కరబ్ అనుకోవాలి, ఎందుకంటే జగన్ చేసిన పాపాలు ఇవి డామినేట్ చేసింది. జగన్ కరెక్ట్ గా ఉండుంటే నిజంగా ఈవీఎంలు అనేది ఆ ఫ్రాడ్ జరుగుతున్నప్పుడు ఇప్పటికి పార్టీకి రెవల్యూషన్ వచ్చేయాలి, ప్రజల్లో రెవల్యూషన్ వచ్చేయాలి. అది స్లోగా ఎందుకు వస్తుంది? బికాజ్ వాళ్ళ గవర్నమెంట్ డిస్ప్రూవ్ చేస్తారు కదా, సెక్షన్ స్కాండల్స్, ఆడెవడో ఇంకో స్కాండల్, ఇంకోటి ఆవిడ కోపడాడు రంపచోడవరంలో ఆడు చేసిన అట్రాసిటీస్, ఆడి పేరు అనంతబాబు. ఒకటి కాదు ఇవన్నీ కూడా బయటకు వచ్చి వాళ్ళందరూ ఎవరికి సాన్నిహిత్యం జగన్ క్లోజ్. అంటే జగన్ క్రిమినల్ అని తెలుసు కానీ అతను చెట్టుకున్న వాళ్ళందరూ కూడా క్రిమినల్సే, అతను టచ్ చేసిన ప్రతి ఒక్కరు క్రిమినల్స్ అని చెప్పేసి మొత్తం వస్తున్నాయి. దాని గురించి ఇది డైల్యూట్ అయిపోయింది. లేకపోతే ఇది డైల్యూట్ కాదు, అది అవకాశం తీసుకునే ఒకవేళ చేసి ఉంటే చంద్రబాబును వీళ్ళందరూ కలిసి చేసి ఉండాలి. అతను అక్కడ ఇప్పుడు ఒక పెద్ద దుర్మార్గుడు ఉన్నాడు, ఆ దుర్మార్గుడు మంచివాడేది ఎప్పుడు తెలుస్తుంది, ఇంకొక పెద్ద దుర్మార్గుడు వచ్చి తెలుస్తుంది. ఆ అవకాశం అతను ఇవ్వలేదు. మేమే దుర్మార్గులం, దేశద్రోహులం అన్నట్టు లెవెల్లో జగన్ పిక్చర్ ఇస్తే దాన్ని వీళ్ళు అవకాశం తీసుకుని చేశారా అన్నట్టుగా వాట్ ఐ అండర్స్టాండ్. ఎవరు చెప్పినా కూడా దీని గురించి చెప్తున్నారు. అయినా కూడా పర్లేదులే, ఎందుకు అనిపిస్తుంది వీళ్ళే బెటర్ అతని కంటే. బికాజ్ వాళ్ళు అది రెడ్ బుక్ ద్వారాను వాళ్ళ ద్వారాను మొత్తం అతను వాళ్ళు చేసిన ఏదో పనులన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. ప్రతి క్యాండిడేట్ గురించి బయటకు వచ్చేస్తుంది. అంచేత వీళ్ళకి ఎలా జరగాలి, ఈవీఎం చేసి జరగాలి అన్నట్టుగా ఇంకో వాదన ఉంది. బట్ మనం ఎడ్యుకేటెడ్ పీపుల్ గా ఎనాలిటికల్ గా ఆలోచించాలంటే జరిగిందనే అంటున్నారు. అది ప్రాక్టికల్ గా తెలుగుదేశం వాళ్ళే ఫోన్ చేసి చెప్తారు. కానీ ఒకవేళ అంటే ఈవీఎం స్కామ్ ఒకవేళ చేయగలిగితే పాసిబుల్ అయితే మోడీ మొత్తానికే సీట్లు గెలిచేవారు కదా సార్. మోడీ కూడా కొన్ని చోట్ల గెలుచుంటాడు, అది కూడా రాదేమో. రాహుల్ గాంధీ అదే అన్నాడు కదా, ఈ మాత్రం కూడా నీకు వచ్చినట్టు చాలా ఆశ్చర్యం అని. ఇక రావు అని చెప్తున్నారు. అక్కడ చేశారు, ఎన్ని స్టేట్లో చేశారు, ఏ విధంగా చేశారు అనేది, ఎక్కడెక్కడ సక్సెస్ అయిందో, ఎక్కడెక్కడ సక్సెస్ అవ్వలేదని ఇప్పుడు మటుకు లేదని చెప్తాం ఉందని అనుకోవాలి. ఇక్కడ జరగదేంటి? కాకపోతే వీళ్ళు ఏమన్నా ఎక్స్పెరిమెంట్ చేశారేమో, వాళ్ళని నమ్మలేకపోతున్నాం, వీళ్ళని నమ్మలేకపోతున్నాం. ఒక 1000 కోట్లు ఇస్తే జరిగి ఉంటుంది, డెఫినెట్ గా జరిగిందని అంటున్నారు. కానీ జరిగినా కూడా సింపతి లేదు జగన్ కి, బికాజ్ జగన్ గవర్నమెంట్ ఈజ్ వెరీ ఫాల్తూ. అదే ఇప్పుడు అవతల వాడు చాలా మంచివాడు అయితే ఒరిస్సాలో జరిగింది అన్నారు. ఆయన మరి చాలా కాలం చేస్తాడు, ఫ్రాడ్ లేదే, ఆఫీస్కి వచ్చేసి మంచి దగ్గర వెళ్ళిపోతాడు. మరి అక్కడ బీజేపీ గెలిచింది, అది ఈవీఎం ఫ్రాడ్లు కాబట్టి ఎలా ఉంటుంది? ఆయనకు 25 ఏళ్ళ నుంచి చేస్తున్నాడు ఆయన, అదేందా సచేత ప్లస్ వీళ్ళ ప్రమాణ స్వీకరించడం ఆయన కూడా వచ్చాడు. ఈజ్ ఎ జెంటిల్మెన్. ఒరిస్సా లేకపోతే ప్రజలు అతను ఇంత విధంగా ఓడించేసి బీజేపీని గెలిపించేంత సీన్ లేదు అక్కడ. అంచేది కొన్ని చోట్ల జరిగింది. మన స్టేట్లో ఉన్నాం కాబట్టి, ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాం కాబట్టి మాట్లాడుకుంటున్నాం.
ఒక తెలంగాణ గురించి ఆంధ్ర గురించి చాలా ఎక్కువ మాట్లాడుకోవాలి. నేను వాటి గురించి కూడా మాట్లాడగలను. ఐ నో అబౌట్ ఆల్ ద స్టేట్స్ ఇంక్లూడింగ్ పాండిచ్చేరి గురించి కూడా తెలుసు అక్కడ ఏం పాలిటిక్స్ జరుగుతున్నాయి బిట్వీన్ డిఎంకే అండ్ అదర్ రూలింగ్ పార్టీ. నేను చెప్తున్నానంటే మన స్టేట్లు ముఖ్యం కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. అన్ని చోట్ల వేరుగుంటుంది, కొన్ని చోట్ల సక్సెస్ అయి ఉంటుంది, కొన్ని చోట్ల ఎలక్షనీరింగ్ ఆఫీసర్ ఉంటారు కదా, వాళ్ళ సక్సెస్ ఉండకపోవచ్చు. అందరూ కలిసి చేస్తేనే అవుతుంది. చదువు ఒరిస్సాలో ఓడిపోవడం ఏంటి, ఒరిస్సాలో మళ్ళీ బీజేపీ రావడం ఏంటి, ఏం చేశారంటే వీళ్ళు రావాలి, ఏ ప్రభుత్వం అక్కడ ఏవైతే వీళ్ళు రిఫార్మేషన్ చేశారు అనేది ఒకటి లేదు అక్కడ. అవకూడదు విన్ దేర్ జరిగి ఉంటుంది. కాకపోతే జరిగినా కూడా మనకి సింపతి ఎందుకు లేదంటే ఆ ఓడిపోయిన అలాగే జరిపించుకున్న జగన్ గురించి అందరూ తెలిసిపోయింది కాబట్టి. అంటే ఏ పరిపాలన చేయలేదు సరి కదా, సొంతంగా సంపాదన పెంచుకోవడం, అంటే ఎవడో అనంత్ బాబు లాంటి వాడికి సపోర్ట్ చేస్తుంటే మొత్తం బ్యాడ్ అయిపోయాడు. స్కాండల్స్ ఫుల్ ఆఫ్ స్కాండల్స్ బయట పట్టుకొస్తున్నాడు. రెడ్ బుక్ లో లోకేష్ అన్ని కరెక్ట్. అతనికి ఒక మార్పు ఉంది, ఫారిన్ కంట్రీ వెళ్ళి అమ్మాయిలతో అంతే. ఇటువంటి స్కాండల్ చేయలేదు. ఎక్స్ప్లాయిట్ చేసి హరిజనులు గిరిజనులు బాలికల అమ్మాయిల మీద ఒక్కొక్క చోట ఒక్కొక్క సెటప్ అడిగి యాక్చువల్గా దూరంగా నాకు తెలిసినోడే జ్యోతుల్ నెహ్రూ వాళ్ళ సిస్టర్ కొడుకే. జ్యోతుల్ నెహ్రూ అంటే యాక్టివ్ పార్టిసిపెంట్ ఇన్ తెలుగుదేశం, అందులో జంప్ చేశాడు. ఇందులోంచి వైఎస్ఆర్సీపీ నుంచి జంప్ చేసి ఇందులోకి వచ్చాడు. వాళ్ళ ఓన్ సిస్టర్ కొడుకు నన్ను తెలిసింది నాకు. గతంలో కాకినాడ జ్యోతుల్ నెహ్రూది. ఇటు రంగచోరంలో ఉంటే రంగచోరంలో వీడికి కొంచెం థ్రెట్ ఉంటే అప్పుడు కాకినాడ వచ్చేసి ఆ రంగచోరంలో పాలిస్తున్నాడు. శాండల్వుడ్ వాడు 10 పుష్పాలకు వెళ్తే ఎంత వాడు ఒకడు 10 పుష్పాలు ఆడు. ఓకే, సో మరి అటువంటి అన్ని బయట పెట్టారు. అది రోజు వదలకూడదు చెప్తాడు మహా టీవీలో. నిజం చెప్తున్నట్టు హర్షిస్తాం. ఒకసారి ఊరుకునే కల్పించి చెప్తాం అనేది నేను ఊరుకున్నాను. వాటి మహా టీవీ కానీ TV5 కానీ ఎవడైనా కూడా ఏదో కావాలని వాటి పేరు కనుక్కున్నాను. ఎవడో TV5 ఎప్పుడు చూసినాను చిరంజీవి ఫ్యామిలీకి పెడతాడని చెప్పేది ఆ పేరు శివ. నీకెందుకురా ట్వీట్లు పెద్ద చేసి నువ్వు కమ్ముడి ఫ్యామిలీ చెప్పు, బాలకృష్ణకి అలకెళ్ళకి చెప్పు, బాలకృష్ణ అలకెళ్ళకి పట్టు చెప్పి ఫిట్టింగ్ పెట్టి చెప్పు. ఎప్పుడు చూసినా వేళ్ళది మళ్ళా బుడబుడ దొక్కాలంటది అండి, క్రోకడైల్ టీయర్స్. ఎలాగంటే పాపం కనీసం ఇలా ఇవ్వలేదు బన్నీకి వెళ్ళి పెడతా ఉంటాడు శివ అన్నవాడు. డోంట్ టాక్ రబిష్. రేపు పెట్టి వాళ్ళ గురించి చెప్పు, నువ్వు బాలకృష్ణ ఫ్యామిలీ గురించి చెప్పు, ఈ రాజు గారి ఫ్యామిలీ గురించి చెప్పు. దట్ ఈస్ వాట్ ఐ లాస్క్. నీకు అంత ప్రేమ పుట్టేస్తే చిరంజీవి మీద వాళ్ళ మీద నువ్వు వాళ్ళ గురించి కూడా చెప్పాలి. ఆ స్ట్రీట్ ఇలా పెద్ద చేసి చూపిస్తున్నాడు, వాళ్ళు తెలియదు ఏంటి. అదే విధంగా ఇక్కడ కూడా ఈవీఎంలు డెఫినెట్ గా జరిగినా కూడా అతనికి సింపతి లేదు. కానీ పవన్ కళ్యాణ్ నీతి రాజకీయాలు చేయాలి అనే చెప్పే అంటే వచ్చారు రాజకీయాల్లోకి. ఇప్పటికీ ఆయన మీద ఎలాంటి ఎలిగేషన్స్ లేవు. అలాంటిది ఇప్పుడు ఈవీఎం స్కామ్ కి ఒప్పుకొని ఉంటారంటారా? అంటారు. ఎవరు శ్రీవైష్ణవం ఇక్కడ? అయ్యో ప్రజల 10 సంవత్సరాల నుంచి ఇదే నీతి మంత్రుడు మరి ఎందుకు వెళ్ళలేదు? కుహిచ్చేస్తాను అనుకునే అందరూ ఉంటారు. అంత నీతి ఏమి లేదు కానీ ఎవడో శ్రీవైష్ణవ్ కాదు ఇక్కడ. అది 10 సంవత్సరాలు కష్టపడ్డాడు. ఈవై మేటి నా దగ్గర ఉన్న 500 కూడా ఇచ్చేస్తాను అని కూడా అని ఉంటాడు. ఎవడో గెలవటానికి మేము ఏం చేస్తున్నాం చెప్పేవాడు కాదు. లోకేష్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇతని గురించే చెప్పారు. జగన్ చేసిన ఎదవ పనులు చెప్పడానికే సరిపోయింది వీళ్ళకి. మేము రేపు వస్తే ఏం చేస్తాం అనేది చెప్తే అంతకుముందు నీకు 23 సీట్లు ఎందుకు వస్తాయి? ఈసారి ఏం చేస్తే జగన్ చేసిన తప్పులని చెప్పింది జగన్ మేనిఫెస్టో, కర్ణాటకలో కాంగ్రెస్ మేనిఫెస్టో కలిపి కొట్టు కావరాజు చెప్పారు. ఒకటి ఏలేగాలి ఇప్పటి వరకు. ఒకటి అట్లీస్ట్ ఇక్కడికి వచ్చి ఉండే రేవంత్ రెడ్డి కొంత చేశాడు. అది ఇచ్చిన అది కూడా కర్ణాటక కాపీ కొట్టే అనలేం. ఎందుకంటే అది కాంగ్రెస్ మేనిఫెస్టో. అది చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ మేనిఫెస్టో ఉంది, జగన్ మేనిఫెస్టోను అవే. ఆడు 5 వేస్తే 10,000 ఇస్తారంటాడు. ఆ విధంగా ఏదో విధంగా అబద్ధం ఆటేసి గెలిచారు. అబద్ధం కంటే మెయిన్ ఈవీఎంలు ఉంది. ఈవీఎంలకి ఎంత డబ్బులు పో చేశారు, అంత డబ్బులు ఖర్చు పెట్టి ఉంటారనే నేను నమ్ముతున్నాను. అయినా కూడా ఎందుకు సింపతి లేదంటే జగన్ అంతకంటే వరస్ట్ ఫెలో కాబట్టి. వరస్ట్ గవర్నమెంట్ అది. బూతులు మాట్లాడడం, అవి మాట్లాడడం. ఇప్పుడు బీజేపీ చేసే పని అదే. ఆల్ క్రిమినల్స్ ని పార్టీలు ఇక్కడ ఆడేం క్రిమినాలజీ చేసాడో తెలీదు. వెళ్ళిపోయి చేరిపోతాడు అంతే. 1 కోటి రూపాయలు కంటే 5 కోట్లు కడతాడు ఆడి మీద ఉన్న కేసులు పోవాలంటేనే. అది బీజేపీ పరిస్థితి. ఎవరికంటే పవర్ రావాలి బై హుక్ ఆర్ కుక్. ఏదో విధంగా మనకి పవర్ రావాలి, ఏదో విధంగా అటు ఫిట్టింగ్ పెట్టేయాలి అనే మూడ్ లో బీజేపీ ఉంది ఇప్పుడు. బై హుక్ ఆర్ కుక్, డూ ఆర్ డై. అది ఎక్కడ ఫలించలేదు? తమిళనాడులో ఫలించలేదు అన్నారు. తమిళనాడులో ఫలించలేదు. దేవుణ్ణి పెట్టారు, అది పెట్టారు, ఇది పెట్టారు, చాలా సెంటిమెంట్లు పెట్టారు. తమిళనాడుకు బాగా 10-15 సార్లు వెళ్ళాడు పిఎం.
వాళ్ళ ఒకటి దే హేట్ హిందీ, దే హేట్ మోడీ, ఓకే, దే హేట్ ఫుల్లీ హిందూయిజం. కేరళ కూడా అంతే. కేరళలో ఎంతమంది మళ్ళీ ఉన్నారో వాళ్ళందరూ కూడా హిందువులో 10% ఎక్కువైనా కూడా క్రిస్టియన్స్ ఎక్కువ మంది ఉంటారు, ముస్లిమ్స్ ఎక్కువ మంది ఉంటారు. వెరీ పవర్ఫుల్, నాట్ జస్ట్ లైక్ దట్. వెరీ బిగ్ బిజినెస్ పీపుల్ ఇన్ దుబాయ్, కేరళలో. ఆల్ జ్యువెలరీస్ బిలాంగ్స్ టు ఎవరు? క్రిస్టియన్స్. జాయ్ ఆలుకాస్ అంటే ఎవరే? మీకు అర్థమైతే అంచేత ఇక్కడ మనకు లోగుగా దొరికిన స్టేట్లు ఏంటి? సుభిక్షంగా ఉన్న స్టేట్లు ఒక ఆంధ్ర. తెలంగాణ కొత్తగా చేరింది. తెలంగాణకి ఇంకా అంత నాలెడ్జిబుల్ లేదు. కార్తికనే వీళ్ళ వ్యవహారాలు సాగినాయి. కేటీఆర్ కేసీఆర్ వ్యవహారాలు ఎంత సాగినాయి? ఇక్కడ ఇంకా అమాయకులు. అలాగంటే వాళ్ళకి మళ్ళీ కోపం వస్తుంది. కానీ అమాయకులు కాకపోతే 70 ఏళ్ళ నుంచి ఆంధ్ర సెపరేట్ చేయకుండా ఎందుకున్నారు మీరు? ఎప్పుడైపోవాలి అసలు? పివి నరసింహరావు గొడవ పెట్టినప్పుడే అవ్వాలి. ఎందుకు అవ్వలేదు? వాళ్ళకి ఏం తెలియదు, అలా పెట్టేశారు. చిరంజీవి బొమ్మ పట్టుకెళ్ళి నిజామాబాద్ అడవుల్లోకి వెళ్తే ఎన్టీఆర్ అంటారు వాళ్ళు. ఉండోటి ఉందో గుర్తుందా? దాసయ్య ఎవడు లావు ఉండి ఇటువంటి ప్రోగ్రామ్ చేసేవాడు అనమాట. అదే ఇప్పుడు అంచేత తెలంగాణలో ఉన్న అమాయకత్వాన్ని వాడుకునే వీళ్ళు పైకి వచ్చారు. కేసీఆర్ అండ్ ఫ్యామిలీ అమాయకులు. నిజంగా తెలివైన వాళ్ళు ఎవరో కాస్త తెలివైన వాళ్ళు ఆంధ్ర వాళ్ళ దగ్గర నేర్చుకుని పొలిటీషియన్స్. ప్రజలు అమాయకులే. వాట్ యూ థింక్ దట్ దే యాక్సెప్టెడ్ కేసీఆర్? సో అదే విధంగా ఎవరికి టైం ఉంటే వాళ్ళు చూసుకునేటట్టుగా చంద్రబాబు నాయుడు, ఎవరో మన పవన్ కళ్యాణ్ అందరూ గెలిచారు. న్యాయంగా గెలిచారా అన్యాయంగా గెలిచారా అనేది దేవుడికే వదిలేయాలి. ఇప్పుడు ఒకవేళ వీళ్ళు అన్యాయంగా ఈవీఎంలు అని చెప్పేసి ప్రూవ్ చేసినా కూడా కోర్ట్ కెనాట్ డూ ఎనీథింగ్. కోర్ట్ ఈజ్ అగైన్ విల్ లిసన్ టు రూలింగ్ పార్టీయే. ఇప్పుడు అలాగ అయిపోయింది. దట్ ఈస్ వాట్ ఐ అండర్స్టాండ్ యాజ్ ఎ మనిషిగా. ఒక డెమోక్రటిక్ కంట్రీలో ఉన్న ఒక సిటిజన్ గా నాకు అర్థమైంది. అలాగే అర్థమవుతుంది నాకు. అర్థమైందా? ఏదో 10 కేసులో 7-8 కేసులో జడ్జిలకు వదిలేసి అది కూడా గవర్నమెంట్ కి ఎఫెక్ట్ రాకుండా చేస్తారు. ఇప్పుడు వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ కోల్కతా? ఇది వాట్ గోయింగ్ టు హ్యాపెన్? అవన్నీ ముద్దాయిగా చూపిస్తారు. ఇప్పుడు సిబిఐ ఎప్పుడైతే తీసేసుకుందో కేసు, వాడిని ఫుల్ గ్రిల్ చేస్తారండి. అటు ఎక్స్ ప్రిన్సిపల్ని వాడు మొత్తం కక్కేస్తాడు. వాడిది వీళ్ళు చెప్పింది మొత్తం చెప్పేస్తాడు. ఏం చెప్పాడో చెప్తాడు. అది ప్లస్ అది అథవా మనం ఇన్ జనరల్గా ఎందుకు చెప్పామంటే ఈవీఎంలు మేబీ కరెక్ట్ అయినా అతనికి సింపతి లేదు. బికాస్ హీఈస్ మోర్ వరస్ట్ దాన్ దీస్ పీపుల్.